అంతలా చిత్రహింసలు పెట్టి అంటే మానసికంగా డెఫినెట్ గా చాలా వీక్ అయిపోయారు. డెఫినెట్ గా ఆ స్టోరీ అంతా మనం పక్కన పెట్టేద్దాం. అంతలా చిత్రహింస పెట్టి మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి పంపించాల్సినంత అగత్యం ఏంటి? ఏముందండి, ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నేను ఇలా అడిగినట్టు 100 కోట్లు 200 కోట్లు కాంట్రాక్టర్లు ఇవన్నీ అడిగితే, ఎంపీ టికెట్ అడిగితే ఇవన్నీ సాధ్యపడిన విషయం, వీటితోటి చాలా ప్రాబ్లం అని బయటికి పంపిస్తారు. ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు వాళ్ళు అలా చేయటం అనేది, ఇంకా అసలు కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తా ఉండే. అన్నీ ఒకసారి చెప్పేస్తే బాగుండదు. చెప్పండి సార్. అలాంటి దుర్మార్గులు అండి అక్కడ. ఈ రోజున తిరుపతి లడ్డు మనం ఎక్కడి నుంచి అయినా ట్రైన్స్లో వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి ఓకే, ఆ టైంలో మనం బస్సుల్లో కానీ రైల్లో కానీ తెస్తే రైలు మొత్తం బస్సు మొత్తం ఆ స్మెల్ ఉండేదండి, లడ్డు స్మెల్. ఇంట్లో పెడితే ఎప్పుడెప్పుడు తినేలా అని అనిపించేది. మరలా మనం సోమవారం నాడు దర్శనం అయిపోయి మంగళవారం ఇంటికి వచ్చిన అప్పట్లో పెద్దలు ఏం చేసేవారు అంటే, పూజ అయ్యి శనివారం అయితే కానీ లడ్డు పంచేవారు కదా ఎవరికి, సంతర్పణ చేసుకునే బ్రహ్మాండంగా ఉండేదండి అప్పుడు, అన్ని రోజులు ఉన్నా కూడా. ఇప్పుడు లడ్డు తెస్తే ఏంటో అది ఏదో గట్టిగా అయిపోయి అది 2వ రోజుకి పనికిరాదు. అక్కడేమో అన్న ప్రసాదం అన్న చోట మరీ నీచాతి నీచంగా వాళ్ళకి వాళ్ళేనండి. ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా. ఇప్పుడు మీకు అక్కడ మడిగిలో ఏదో అంటారండి వాళ్ళు, అడ్వాన్స్ ఏదో షాపులకి, ఒక 10-15 మాకు ఇవ్వండి, ఒక 10 నువ్వు తీసుకో. బోర్డు మెంబర్సు ఏంటి, సరే అయితే నువ్వు జీడిపప్పు నువ్వు తీసుకో, నెయ్యి నువ్వు తీసుకో. ఇలాగే ఎవరికాళ్ళు పంచుకోవటం, మొత్తం డబ్బులు దోచుకోవటం. ఇప్పుడు శ్రీవారి ట్రస్ట్ ఉందండి, 10,000 ఒక ఉంది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు దీని మీద ఇవన్నీ టీటీడీని ప్రక్షాళన చేయటానికి మొన్న మధ్య వరదలు వచ్చినాయండి. వెంకటేశ్వర స్వామి తనంతట తాను అక్కడ ఉన్న పూజారులు చెప్పారు, ఆయనే ప్రాతకాలాన్న బయటకు వచ్చి వరదల్లాగా వచ్చి ఆయన దాంట్లో సంప్రోక్షణ అయ్యి మరలా వెళ్ళి భక్తుల దగ్గర ఆశీర్వంగా ఉన్నాడు ఆయన. ఆయన నిజంగా నాకు అనిపిస్తుందండి. అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన్ని చూస్తే ఏదోలాగా అనిపించింది నాకు. తర్వాత ఈ మధ్య వెళ్ళినప్పుడు దేదీప్యమానంగా ఉన్నాడు ఆయన. సో ఏంటంటే దుష్టులు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి, ఉండరు అనేది కర్మ సిద్ధాంతం. పృథ్వీ గారు, ఆయన ఎంత పవర్ఫుల్ లో ప్రత్యేకించి మనం చెప్పక్కర్లా, జగమెరిగిన సత్యం. అవునండి. ఆయన జోలికి వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు, కలియుగ ప్రత్యక్ష. అవునండి. అయినప్పటికీ బేఖాతరు చేశారు అని అనుకోవచ్చా? ఆయనను గానీ, ఆయన నిధులను గానీ, ఆయన వస్తువులను గానీ, ఏదైనా అనుకోవచ్చు, ఆయన భక్తుల్ని ప్రధానంగా. ఇప్పుడు ఆయన ప్రధాన పూజారి ఉన్నాడు, ఆయన ఒక నామం ఏమం పెట్టుకుని రమణ దీక్షితులు గారు, ఆయన వచ్చి చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. బాగున్నారండి, ఎక్కడ ఉన్నారండి, ఇలాగ ఉన్న వ్యక్తి ఆయనే అంటున్నాడు, ఉండిల్లో ఎందుకు వేస్తున్నారు మీరు డబ్బులు, వేయకండి, దేవుడు సొమ్ము అది వేరే రకంగా మిస్యూజ్ అవుతుంది, మీరు వేయకండి అన్నారు. ఎట్లా మిస్యూజ్ అవుతుంది? ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఎంత ఉందో లెక్కలేదు. ఇప్పుడు డాలర్ శేషాద్రి గారు కానీ ఇంకొక ఇతరత్ర ఉన్న వాళ్ళు, ఆయన ఓఎస్డీ అండి, ఆయన ఈజ్ నాట్ ఏ పూజారి, ఆయన ఓఎస్డీ, మొత్తం నగలు వేగలు అన్నీ చూసుకున్న డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనే మొదట వరుసలో ఆయనే నుంచి ఉంటారు, ఆయనే ఉంటారండి. ఆయనకు తెలుసు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయండి, అవన్నీ ఆయన నిక్షిప్తంగా భద్రపరిచి ఉంటారు. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి ధర్మారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక ఐపీఎస్కి ఒక ఐఏఎస్ చదువుకున్న వాడే ఈ బికేమ్ ఈవో. అసలు వీళ్ళు ఆయన కోసం అవన్నీ జీవోలన్నీ మార్చి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయనేమో ఒక బ్రహ్మాండమైన పరిపాలన కాదండి, అది ఒక హిట్లర్ పరిపాలనలాగా తిరుమల తిరుపతిలో చేశాడు ఆయన. ఇప్పుడు కొత్త ఈవో వచ్చాడు, మారాడు, దాని మీద పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు ఇతంది. సో వీటి అన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం భగవంతుడు డబ్బు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అక్కడ పెడతారండి మళ్ళీ. సో ఏంటంటే దీనికి ఒకటే చిన్న నిదర్శనం అండి, ఆ పూజారులు పాపం నిజంగా ఇద్దరు బాధపడిన క్షణాలు అయితే నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు వీళ్ళందరూ ఉండేది కొండ మీద అండి, నేను ఉండేది అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న ఏదో ఒక పాత బిల్డింగ్లో ఎస్విబిసి ఆఫీసు. వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, అది కూడా శనివారం నాడు పూజ చేస్తాడు అతను వచ్చి. ఆయన వచ్చి ఏడుస్తున్నాడు ఛాంబర్లోకి వచ్చి, పైన మెయిన్ స్వామివారికి చేస్తాడు. ఆయన కిందకు వచ్చారు, ఎందుకంటే ఏడుస్తున్నారు, ఏంటి ఏం జరిగిందంటే, మాకు రావాల్సిన ఎరియర్స్ రావట్లేదండి, వీడు కూడా మాకు తమ్ముడు అవుతాడు, రావట్లేదు, అడిగితేనేమో చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు, అటువంటి పదజాలం మేము ఇంతవరకు చిన్నప్పటి నుంచి మేము వేదం చదువుకుని పెరిగాము, ఎప్పుడు మేము వినలేదు, మాట్లాడలేదు. సో ఏంటి సార్ అని అంటే,
వాళ్ళ అప్లికేషన్ కూడా నేను మాట్లాడితే దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నారు. సరే ఇంక నేను దాని గురించి పట్టించుకోలే. కరెక్ట్గా మనం అనకూడదండి, ఇప్పుడు ఎక్కడ కర్మ అక్కడే ఉంది. పుత్రుని కోల్పోయాడు ఆయన, ధర్మారెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం జరిగింది, కార్డ్స్ పంచటానికి వెళ్ళాడు, ఆయన చనిపోయాడు. 26 ఏళ్ళే. ఎప్పుడైనా సరే అండి ఉసురు వదిలిపెట్టదండి ఎవరినైనా సరే, అది అక్కడే చూపిస్తుంది. అక్కడ ఇప్పటికైనా ఆయన మారతాడేమో అని అనుకున్నారు, కానీ ఆయన పద్ధతి అలాగే ఉంది. వేరే ఆయన వచ్చేసాడు. సో తిరుమల కూడా నీట్గా ఇప్పుడు త్వరలోనే చైర్మన్ గారు వస్తారంటే ఎవరు భరిస్తారో తెలియదు. దాన్ని వచ్చాక ఇంకా బోర్డు అన్ని ఏర్పడ్డాక ఇంకా బ్రహ్మాండంగా ఇంకా ఎలా ఉంటుంది అని అనుకో. బాగుంటుంది. కాలినడకన వెళ్లే వాళ్ళకి కూడా ఇన్నే 800 టికెట్లే అని ఇది వరకు ఉండేది. ఇప్పుడు అది లేకుండా అవంతా ఇప్పుడు అంతా బాగానే జరుగుతుందండి. 10,000 రూపాయల టికెట్ అండి. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరుగుతుందండి. దాని శ్రీవాణి ట్రస్ట్ దాన్ని కూడా మాట్లాడి డ్రెస్ కోడ్ కూడా పెడుతున్నారండి. ఒకప్పుడు మన పూర్వీకులు, నాకు తెలిసి 1970s వరకు ఉంది అది. తిరుపతి వెళ్ళాలంటే తెల్ల బట్టలు తీసుకొచ్చి పసుపులో ముంచి అవి ఆరాక పైకి వెళ్ళాక ఆ బట్టలు వేసుకుని వెళ్ళేవారండి. ఇప్పుడు అలాంటి డ్రెస్ కోడ్ పెడుతున్నారు. భగవంతుడు నిత్యం భగవంతుడు మీదే ధ్యాస ఉండే విధంగా అక్కడ వాతావరణం ఏర్పరుస్తూ దళారుల్ని అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లందరినీ ఉక్కుపాతంతో ఏరేస్తున్నాడండి ఆయన. ఈ రోజే ఛార్జ్ తీసుకోడండి ఆయన. సో బాగుంటది. బోర్డు వచ్చేసిందంటే అద్భుతం అండి. అయితే పూజారి గారు అని ఇందాక మీరు అన్నారు కాబట్టి ఒక పూజారి గారిని కాలితో తన్నినట్టునట్టే అది కాకినాడలో జరిగింది. ఒకసారి దాని గురించి. కాకినాడలో ఆయన శివార్చకుడు, వీళ్ళు వెళ్ళి వైసీపీ నాయకులు, వీళ్ళ అహంకారం ఎలా ఉంటుందంటే అండి, రాజును బట్టే భటులు అంటారు చూసారా, అలాగా నాకు త్వరగా చేయండి పూజ అంటే, ఒక నిమిషం అండి వాళ్ళు ఎవరో ఉన్నారు లైన్లో, వాళ్ళు అయిపోయాక నేను చేస్తానంటే, ఏంటి నీకు అంత అహంకారం అని చెప్పి కాలు తొడుతాడు. గర్భగుడిలో పడ్డాడు ఆయన వెళ్ళి. ఆయన ఆ రోజే అనుకున్నాడు, నువ్వు బ్రాహ్మణుడినే నువ్వు కాలుతో తన్నావు, ఆ భగవంతుడే నిన్ను చూసుకుంటాడు, మేమేమి చేయలేము, ఎందుకంటే నీకు అధికారం ఉంది, డబ్బు అహంకారం ఉంది, మేము పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణ్స్, ఆ భగవంతుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఇలాంటివన్నీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళారు. ప్రకృతి కూడా చూస్తుంది. మనకి ప్రకృతి ఏదైనా పాపాలు బాగా పండిపోతే ఒక సునామీ లాంటిదో ఒక ఉప్పెన లాంటిదో అలాంటిది వచ్చి కొట్టుకుపోతారు. ఇది ఏంటంటే జనాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఉసురు తగిలి 151 11కి పడిపోయింది. అయితే తెలుసు 2 ఏళ్ల క్రితమే జనాలు ఫిక్స్ అయి ఉన్నారు అని మీరు చెప్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ మనం చూస్తూ ఉంటే ఎప్పుడు ఎవరిని కదిలిచ్చిన ఆంధ్ర వాళ్ళని అమ్మ బాబోయ్ ఈసారి మేము జాగ్రత్తగా ఓటేయాలన్న థాట్ ప్రాసెస్ ఉంది, అది జగమెరిగిన సత్యం. అయితే ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించింది వైసీపీ అని అనుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా 175 వచ్చేస్తాయని కొంతమంది, అట్లీస్ట్ 111 అయితే ఖచ్చితంగా వస్తుందని కొంతమంది. ఇట్లాంటి మాటలన్నీ అప్పట్లో ఎట్లా చూసారు మీరు? పొలిటికల్ అనాలిసిస్, డిబేట్లు వాళ్ళైతే రెచ్చిపోయి సిద్ధాంతులు అయితే ఒక ఆయన పేరు ఏదో ఉంది, ఆయన అయితే చంద్రబాబు 11,600 చిల్లర ఓట్లతోటి కూడా ఓడిపోతారు, ఈ లిస్ట్ ని మడిచిపెట్టుకోండి, అది ఇలాంటి మాటలు మాట్లాడారండి. పెయిడ్ బ్యాచ్ అయినా అంత పెయిడ్ అండి మొత్తం. తర్వాత ఐపాక్ లో చూసాం, వీళ్ళందరూ అక్కడ వైజాగ్ లో సమ్మిట్ లో ఉన్న ఈ ఐపాక్ టీం అంతా అక్కడే ఉన్నారు. జగనన్న తోటి సెల్ఫీ దిగినప్పుడు ఇవన్నీ బయటపడినాయి, మొత్తం రౌండ్ అప్ చేసి చూపించారు సోషల్ మీడియాలో. సో మస్తాన్ గారి సర్వేలు ఎప్పుడు తప్పుగా దాఖలాలు లేవు, కానీ ఆయన కూడా చాలా విపరీతంగా ఆయన ఏమన్నాడంటే అండి, అంతకుముందు 4-5 సార్లు చేశాడు, అద్భుతంగా ఉందన్నారు, కానీ ప్రజల్లో మార్పుని ఆయన దృష్టిలో తీసుకోలేదు. ప్రజల్లో మామూలు మార్పు కాదండి, మామూలు మార్పు. రామారావు గారి సినిమాల్లో చూసేవాళ్ళం మనం. మొత్తం ప్రజలు ఎలా అంటే, నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడ చుట్టుపక్కల కొండల్లోంచి జనం అందరూ వచ్చేసి గుర్రం మీద రామారావు గారు వస్తారు. వచ్చాక ఏమైంది అని అంటే, ఆ మహారాజు మమ్మల్ని ఇలా చేసాడండి మొత్తం అని చెప్పి తిరుగుబాటు అలా మొదలైంది అన్నమాట ఆ సినిమాల్లో. అదే జరిగిందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ల్లో కూడా ఆఖరి స్పీచ్ అప్పుడు వారాహి రథం మీద మేమందరం ఉన్నాం, నేను ప్రాణాలు తెగించి డేర్గా వచ్చి నేను అన్నీ చెప్తున్నా మీకు, కానీ మీ చేతిలోనే ఉంది ఆయుధం, ఓటు అనే ఆయుధం. ఒక రౌడీలకి మీరు వత్తాసు పలిగితే జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. తిరగబడండి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఆ ఇచ్చిన ఇన్స్పిరేషను ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారి రాత్రి 2 వరకు కూడా లైన్లో నిలబడి ఓట్లు వేశారండి. దానికేమన్నారు, ఇట్ ఈజ్ ఎ ట్యాంపరింగ్,
నాకు 40% ఓటింగ్ ఉంది, మాకు ట్యాంపర్ అయిందంటే అప్పుడు నువ్వు 151 వచ్చినప్పుడు కూడా మరి ట్యాంపరింగ్ నేను అనుకోవాలి కదండి వీళ్ళు. అసలు అధికారం పక్షం ఉన్న వాళ్ళే చేస్తారు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే నిరంతరం షూటింగ్లు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక బిజీ హీరో కానీ బిజీ విలన్ కానీ డైలీ లైట్లు ఇవి ఫ్యాన్స్ ఎక్కడ చూసిన కారు ఎక్కే ముందు 100 మందిని తోసేయటం, ఇది అయిపోయే తర్వాత డౌన్ఫాల్ వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేరు, చాలా కష్టం అండి అది. ఆ విసుగు వాళ్ళ ఫ్రెండ్స్ మీద పడిపోద్ది, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మీద పడిపోద్ది, ఒక్కడే కూర్చొని ఉండలేడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ సినిమా కంటే కొంచెం సరే మన మార్కెట్ తగ్గింది, సో ఇదే కదా లాస్ట్, మంచి క్యారెక్టర్ వచ్చినట్టు చేద్దాంలే అని మనకు ఉంటుందండి ఇక్కడ. కానీ అక్కడ అది ఉండదండి. వన్స్ ఒకసారి చైర్లో కూర్చున్నాక మనకెంత ఎంతమంది ఉండాలి, ఇది పోయింది. అది కావాలి. ఇప్పుడు 40 రోజులకే సీఎం అయిపోవాలంటే మళ్ళీ ఎలా కుదురుద్ది దీనికి, అది ఉండిపోయిందండి మైండ్లో. ప్రజలు ఏంటంటే ఇంకా 11 ఉంది కదండి ఇప్పుడు, రేపు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఒక్కడే మిగులుతాడు, మిగలడో కూడా తెలియదు. ఆల్రెడీ 8 మంది వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారండి. కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చేస్తారు.